మ్యూచువల్ ఫండ్స్ కి ఆల్టర్నేట్ ఏముందని చాలా మంది నాకు డిఎం చేయడం జరిగింది. సో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కి ఆల్టర్నేట్ ఏంటంటే ఎస్ఐఎఫ్. సో ఇప్పుడు నార్మల్గా మనం చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ లో ఒక 12-15% రేట్ అనేది మనకి లభిస్తుంది. సో కానీ మనం ఎస్ఐఎఫ్ లో కనుక మనం చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ కంటే ఒక 1-2% అనేది ఎక్స్ట్రా అనేది మనం అక్కడ బెనిఫిట్ అనేది అక్కడ పొందగలం. అండ్ నెక్స్ట్ అదే మ్యూచువల్ ఫండ్స్ లో ఎప్పుడన్నా వాళ్ళ ఫండ్ కానీ డ్రాప్ డౌన్ అవుతే, సో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక 5% డ్రాప్ డౌన్ అయినట్లయితే, అదే ఎస్ఐఎఫ్ అయితే దగ్గర ఒక 2-3% మాత్రమే అక్కడ డ్రాప్ డౌన్ అవుతుంది. సో ఎక్కడ చూసినా కానీ ఎస్ఐఎఫ్ లో కనుక మనం చూస్తున్నట్లయితే కొంచెం మ్యూచువల్ ఫండ్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే కొంచెం బెనిఫిట్ పొందొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఎస్ఐఎఫ్ లో కనుక ఇన్వెస్ట్ చేయాలంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఒక 10 lakhs వరకు మనకి కార్పస్ అంటూ మనకు కావాలి. 10 lakhs అమౌంట్ అంటూ మన దగ్గర ఉంటేనే మనం ఎస్ఐఎఫ్ కి మనం ఎలిజిబుల్ అవుతాం. ఇన్వెస్ట్ చేయడానికి మనం ఎలిజిబుల్ అవుతాం. సో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నార్మల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో వాళ్ళ పోర్ట్ఫోలియోని దగ్గర ఒక 25 lakhs వరకు ఉంటే, సో వాళ్ళు అందులో ఒక 10 lakhs తీసుకొని 10 lakhs ఎస్ఐఎఫ్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మార్కెట్ అనేది వాలటైల్ అయినప్పుడు, ఈవెన్ మార్కెట్ ఒకసారి పెరిగినా కానీ మ్యూచువల్ ఫండ్స్ తో కంపేర్ చేసుకున్నట్టు ఎస్ఐఎఫ్ లో 1-2% పెరుగుతుంది. సో మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైనా తగ్గినా కానీ మ్యూచువల్ ఫండ్స్ తో కంపేర్ చేసుకున్నట్లు ఎస్ఐఎఫ్ అనేది ఎంతో కొంచెమే తగ్గుతుంది. సో మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ తగ్గదు. సో ఇలా ఏంటంటే కొంచెం స్మార్ట్ గా చాలా మంది ఇలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మీకు గనక వేరే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ నచ్చితే మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకుని ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేకపోతే మీరు అలాగే కంటిన్యూ చేయొచ్చు.